హే ఆల్, నమస్తే అండి. ఈరోజు కార్తీక మాసం కదా, ఇప్పుడు ఉసిరికాయల సీజను. ఉసిరికాయలతోని మనం ఈ ఉసిరికాయలు ఎవ్రీడే మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే అవి వచ్చిన సీజన్లో మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి. విటమిన్ సి ఎక్కువగా ఉండేది ఉసిరికాయలోనే. సో ఈ చలికాలం అంతా ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు మనకి ఉసిరికాయలు వస్తూనే ఉంటాయి. ఏదో రకంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వైటమిన్ సి ఆ రోజు కావాల్సింది పుష్కలంగా అందుతుందండి. ఈరోజు మనము ఉసిరికాయతోని పులిహోర చూద్దామండి. దానికోసం ఫస్ట్ ఇట్లా పొడి పొడిగా అన్నం వండుకోండి. వండుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారబెట్టుకోండి. ఈలోగా మనము ఇది చల్లారేలోపు మనము పోపు తయారు చేసుకుందాము. పులిహోరకు కావాల్సింది పోపే కదండి, పోపు బాగుండాలి. యురేషా పోపు తీసుకున్నాను నేను ఈ పోపు చేసుకోవడానికి. దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు కొంచెం చిట్లనిద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆవాలు చిట్లేలోపు శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, బాగా కరివేపాకు, బాగా మంచి వాసన వస్తుంది. ఉసిరికాయలు ఒక 3 అట్లా తురిమి పెట్టుకోండి, మీ రైస్కు సరిపోయినంత. నేను ఇక్కడ ఒక 5 తీసుకున్నానండి. బాగుంటుందండి ఇది, వగరుగా పులుపుగా చాలా బాగుంటుంది. నూనె చూడండి, ఆవాలు చిట్టపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసుకుందాము. పల్లీలు అవి కొంచెం వేగిన తర్వాత పప్పులు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఇవి బాగా వేగాలండి. మంచి వాసన వచ్చేంత వరకు వేగాలి. ఇవి బాగా వేగాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలండి. పోపు బాగా వేగింది కదండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయ తురుము వేసుకుందాం. వేసుకొని అంతా కలిపేసి ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. మనం వండుకున్న ఈ చల్లారింది కదా, ఈ చల్లారిన రైస్ తీసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇది ఏఎంసీ ఇది కదండి. ఏఎంసీ పాత్రలో వేడి చాలాసేపు ఉంటుందండి. సో మనం స్టవ్ బంద్ చేసినా కానీ చాలాసేపు వేడిగా ఉంటుంది. ఆ పోపు వేగిపోతుంది కూడా. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఉప్పు చూసుకుంటే మనకి ఉసిరికాయ పులిహోర రెడీ అయినట్టు. ఉసిరికాయ పులిహోర రెడీ అండి.